రాజేష్ ఏమైంది? నా ఫ్యాన్ బంద్ చేయన్న, ఆ ఫ్యాన్ కూడా బంద్ చేయి, అవి కూడా బంద్ చేయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమం మరి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి విద్యాశాఖ ద్వారా పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మరి మన నియోజకవర్గంలో ఇవ్వటం అనేది గిరిజన ప్రాంతాల్లో గిరిజన గూడాల్లో మరి చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి గత ప్రభుత్వం చూసినట్టయితే గురుకులాల పేరుతో ఎక్కడ కూడా పక్కా బిల్డింగులు లేక మన ఇళ్ళను చేసుకుని వచ్చినటువంటి బీసీ గురుకులను కూడా పక్క నియోజకవర్గం పంపించినటువంటి పరిస్థితి ఆనాడు. ఇప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినామని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రగల్భాలు పలకటం, మరి విద్యపై దృష్టి పెట్టినట్టయితే వారు ఇచ్చినట్టు గురుకులాలు ఎక్కడ కూడా బిల్డింగులు లేక, మరుగుదొడ్లు లేక, డైనింగ్ టేబుల్ లేక విద్యార్థులందరూ కూడా ఎన్నో అవస్థలు పడే పరిస్థితి మరి ఉండే. మరి ఇప్పటికైనా మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీ గురుకులను చూసినట్టయితే ఒక సింగరేణి ప్రైవేటు సంబంధించిన బంగళాలనే ఇంకా కొనసాగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మనందరి ప్రీతం నాయకులు శ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద పెద్ద పీట వేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 100 పడకల మరి హాస్పిటల్ ఇచ్చిన ఘనత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం ఒక్కసారి ఎల్లందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో మాటలు చెప్పి అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేదే తప్ప ఈ ప్రాంతంలో మరి ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడే సుమారు 1,25,00,000తో గ్రామీణ ప్రాంతంలో మరి ఇచ్చినటువంటి రోడ్లని ఇప్పుడే చేసి శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారు 1,25,00,000తో. ఇలా గెలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వం ఇలాంటి నిధులను ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే పేద ప్రజలకు మనం మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచనతో వారు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల్లో అన్నింటి కూడా మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మీరు కూడా సాక్ష్యంగా ఉండాలి. తప్పకుండా ప్రజలకు అందించే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ విద్యా వైద్యం మీద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా తమరు కూడా మరి పత్రికా మిత్రులందరూ కూడా పంపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తాను. గత ప్రభుత్వాలు చూశారు, మరి ఈనాడు ప్రభుత్వం కూడా చూశారు. మరి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే మేము అన్నీ ఇచ్చామని చెప్పి మరి ఏమీ లేని పరిస్థితి. వారు డబుల్ బెడ్రూమ్ వేయలే, రుణమాఫీ చేయలే, ఇలాంటి బీసీ బంధులు ఏసీ బంధులు అన్ని బంధువులు కూడా ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందించే పరిస్థితి లేదు. అంటే ఏదంటే ఒకటి రైతు బంధు విషయం చెప్పడం తప్ప మిగతా ఏమి చేయలేదు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం చూసినట్టయితే మేము నిత్యం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు. కాబట్టి ఎల్లందులు వేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యా వైద్యం మీద పెద్దపీట వేసినటువంటి ఘనత మరి తెలంగాణలో మరి ఎల్లందు నియోజకవర్గంలో ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి 200 కోట్లతో మరి ఈనాడు మనం మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చాం. దాంతోపాటు
100 పడకల ఆసుపత్రి ఎక్కడ లేనటువంటి విధంగా పక్కన మెయిన్ రోడ్లే మన స్థలం కూడా సేకరించడం జరిగింది. దాంతోపాటు 12వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతం సింగరేణి పరిశ్రమ ఉన్న ప్రాంతం కాబట్టి ఐటీఐ కూడా తెచ్చుకుని 11 కోట్లతో ఐటీఐని కూడా మనకి ప్రాంతాన్ని తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, నిరంతరం రోడ్లు అనేటివి సంక్షేమ పథకాలు అంటే కంప్లీట్ ఎప్పుడు వచ్చేటి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకున్నది ఏంటి, పక్కడ బందీగా పర్మనెంట్గా సొల్యూషన్ ఇది ప్రజలకు ఉపయోగపడేది. హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఐటీఐ కావచ్చు, అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ స్కూల్ కావచ్చు, ఇవి నిరంతరం ప్రజలకి ఉపయోగపడేవి, అందుబాటులో ఉండేవి. కాబట్టి ఒక్కసారి ప్రజలతో పాటు పత్రికా మిత్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేర్చాలంటే మధ్యవర్తి వీరే కాబట్టి తప్పకుండా అన్ని ప్రాంతాలకు చేర్చే విధంగా మరి మన కాపర మిత్రులందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఎల్లందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ 3 కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం బట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏదైతే సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మరి పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా అభినందనలు